దయచేసి ఆలోచించండి. నేను ఏ రాజకీయ పార్టీకి కొమ్ము గాయడం మాకు ఇష్టం లేదు, మాకు సంబంధించిన అంశం కూడా కాదు. నువ్వేం కామెడీ గిమిడి చేయట్లేదుగా. కానీ హిందూ ధర్మానికి అన్యాయం జరిగితే, హిందూ ధర్మాన్ని కించపరిస్తే, హిందూ దేవుళ్ళని కించపరిస్తే, ధార్మిక మండలిని కించపరిస్తే చూస్తూ ఊరుకోవడానికి ఇంకా లేదు. తొల్లి గతించే చూసుకుందాం, ఇంకా చూసుకుందాం అంటే చూసుకుందాం. ఎస్, వీఆర్ రెడీ ఫర్ ఇట్ టు డూ ఎనీథింగ్. ఇక ఆపేయండి. లోక్ అదాలత్ ఎవరైతే అథారిటీ ఉన్నారో, ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో వారి మీద కూడా శిక్షలు పడాలి, వారి మీద కూడా కేసులు పెట్టాలి, వారి మీద కూడా ఎంక్వైరీ చేయాలి. ఒకవేళ నేను మాట్లాడే మాటలు కంటెంప్ట్ అయితే చేసుకోండి సార్. దేవుడి కోసం ఏమైనా చేయడానికి రెడీ అయ్యే వచ్చాము ఇక్కడికి. దేవుడికి అన్యాయం చేసిన, హిందూ ధర్మంకి అన్యాయం జరిగిన, హిందువులకు అన్యాయం జరిగిన, హిందువులకి అవహేళనగా మాట్లాడినా, అవమానంగా మాట్లాడినా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పాను. ఒకవేళ ఆ మెజిస్ట్రేట్ కేసులు పెడితే పెట్టుకోనివ్వండి. వీఆర్ లీస్ట్ బాదర్డ్. ఇంత జరిగినాక ఏం చేస్తారండి ఇంకా మీరు? నీ వల్ల జడ్జిమెంట్ ఇవ్వాలన్న ఉత్సాహం, మూడు మొత్తం సంకనాగిపోయినాయి.